2025లో యూకేకి వస్తున్నారా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. రీసెంట్‌గా యూకే గవర్నమెంట్ ఇమ్మిగ్రేషన్‌ని తగ్గించడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాస్ చేసింది. ఈ రూల్స్ అండ్ కొత్తగా యూకేకి మాస్టర్స్ కోసం మరియు వర్క్ కోసం వచ్చే వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అయితాయి. దీంట్లో ఫస్ట్ వచ్చేసి పీఎస్‌డబ్ల్యూ. పీఎస్‌డబ్ల్యూ ఇంతకుముందు పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఇంతకుముందు 2 ఇయర్స్ ఉంటుండే. బట్ ఈ వైట్ పేపర్ ప్రపోజల్ అని అయితే దీన్ని 18 మంత్స్‌కి తగ్గించారు. సెకండ్ వచ్చేసి ఐఎల్ఆర్. ఐఎల్ఆర్ అంటే ఇండెఫినిట్ లీవ్ టు రిమైన్ విచ్ ఇస్ లైక్ ద ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ బ్రిటిష్ సిటిజన్షిప్. ఇంతకుముందు దీనికి ఎలిజిబిలిటీ 5 ఇయర్స్ వర్క్ వీసాలో ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుండే. బట్ దీన్ని ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ కి ఇంక్రీజ్ చేసినారు. సో ఎవరైతే యూకేకి వచ్చి ఇక్కడ సెట్ అయిదాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇది ఒక మేజర్ సెట్ బ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో 10 ఇయర్స్ అంటే ఇట్స్ అ వెరీ లాంగ్ టైం. అండ్ థర్డ్ వచ్చేసి కేర్ వర్కర్ వీసాస్ అయితే కంప్లీట్ గా స్టాప్ చేసినారు ఇప్పుడు 2028 వరకు. అండ్ ఫోర్త్ వచ్చేసి ఇక్కడ ఉన్న వీసా హోల్డర్స్ ఎవరైతే వాళ్ళ డిపెండెంట్స్ వస్తారో వాళ్ళకు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ అయితే అడుగుతా ఉన్నారు ఇప్పుడు. సో ఈ వైట్ పేపర్ ప్రపోజల్ లో ఏమేమైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళు ప్రపోజ్ చేసినారో వాటిని కంప్లీట్ గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద యూకే అని కమెంట్ చేయండి. నేను అఫీషియల్ పీడిఎఫ్ మీకైతే పంపిస్తా. మీకు యూకేకి సంబంధించి ఎట్లాంటి క్వైరీస్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను నా నెక్స్ట్ వీడియోలో అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాను. వీళ్ళు వైట్ పేపర్ ప్రపోజల్ లో పబ్లిక్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జస్ట్ ప్రపోజల్ ఇప్పటి వరకు. సో అవి ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అయితే అనేది ఇంకా క్లారిటీ లేదు. మేబీ ఈ 2025 అక్టోబర్ నుంచి ఇంప్లిమెంటేషన్ అవ్వచ్చు, అవకాశం ఉంది. సో ఇంకా దీని గురించి కంప్లీట్ గా డీటెయిల్స్ రిలీజ్ అయిన కొద్దీ నేనైతే అప్డేట్ ఇస్తా ఉంటా.